డోట్ చూసి కొన్ని నమ్మేయాలి డోట్. 70 ఏళ్ల నవ్వుల రారాజు తెలుగు సినిమా తెరపై నవ్వు వినిపిస్తే ఆ నవ్వు వెనుక ఎక్కడో ఒక చోట బ్రహ్మానందం గారుంటారు. ఆయన కేవలం ఒక నటుడు కాదు, ఒక యుగం, ఒక ట్రెండ్, ఒక విశ్వవిద్యాలయం. గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామంలో జన్మించిన బ్రహ్మానందం గారి ప్రయాణం సులభం కాదు. చిన్నతనంలోనే కష్టాలు చూశారు. చదువు పూర్తయ్యాక ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పే ఆ మాస్టారు ఒకరోజు కోట్లాది మందికి నవ్వులు పంచే మహానటుడిగా మారతారని అప్పట్లో ఎవరూ ఊహించలేదు. థియేటర్ నుంచి సినిమా వరకు ఉపాధ్యాయ వృత్తితో పాటు నాటకాల్లో నటిస్తూ తనలోని హాస్య ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. థియేటర్ వేదికే ఆయన అసలైన పాఠశాల. అక్కడే టైమింగ్, ఎక్స్ప్రెషన్, ప్రేక్షకుల నాడిని పట్టుకునే శక్తిని సంపాదించారు. అదే ఆయుధాలతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. చిన్న పాత్ర, పెద్ద ప్రభావం. ప్రారంభంలో చిన్న పాత్రలే, కానీ ఒక్క సీన్ లో కనిపించిన ఆ పాత్ర ప్రేక్షకుల మదిలో నిలిచేది. క్రమంగా కథానాయకులతో సమానమైన ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఆయన సొంతమయ్యాయి. దర్శకులు కథ రాస్తున్నప్పుడు ఇక్కడ బ్రహ్మానందం ఉంటే బాగుంటుంది అని ఆలోచించే స్థాయికి చేరుకున్నారు. కామెడీ అంటే మాటలు కాదు, మౌనం కూడా. బ్రహ్మానందం గారి ప్రత్యేకత డైలాగ్స్ మాత్రమే కాదు, ఒక్క చూపు, ఒక్క మౌన స్పందన, ఒక్క శరీర భాష చాలు థియేటర్ నవ్వులతో మారుమోగిపోతుంది. అశేషమైన పాత్రల వైవిధ్యం. బ్రాహ్మణుడు, విలన్ సహాయకుడు, అమాయకుడు, తెలివైన మోసగాడు, ప్రభుత్వ ఉద్యోగి, కాలేజీ లెక్చరర్. ఏ పాత్ర అయినా అది బ్రహ్మానందం స్టైల్తోనే గుర్తుండిపోయేది. రికార్డుల పర్వం. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం ఆయనకే సాధ్యమైంది. 1000కి పైగా సినిమాలు, వేల సీన్లు, లక్షల నవ్వులు. ఇది సాధారణ నటుడి ప్రయాణం కాదు. అవార్డులు, గౌరవాలు, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అత్యున్నత జాతీయ పురస్కారాలు ఆయన ప్రతిభకు అధికారిక గుర్తింపులు మాత్రమే. నిజమైన అవార్డు మాత్రం ప్రేక్షకుల ప్రేమ. 3 తరాల ప్రేక్షకులను సమానంగా నవ్వించిన అరుదైన నటుడు బ్రహ్మానందం గారు. వ్యక్తిత్వం, వినయం. ఎంత ఎత్తుకు ఎదిగినా వినయం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. సీనియర్ అయినా, జూనియర్ అయినా అందరినీ సమానంగా గౌరవించే మనసైనది. అదే ఆయనను నటుడిగా మాత్రమే కాదు, మనిషిగా కూడా గొప్ప వాడిని చేసింది. ఈ రోజు ఆయన పుట్టినరోజు, కానీ ఇది కేవలం ఒక వ్యక్తి జన్మదినం కాదు. తెలుగు సినిమా నవ్వుల పండుగ. నవ్వడం నేర్పిన గురువు. హాస్యానికి నిర్వచనం ఆయన. తరతరాల హృదయాల్లో చిరునవ్వుగా నిలిచిన హాస్య బ్రహ్మానందం గారిని ప్రత్యేకంగా మెట్రో టీవీ బృందం కలిసి పుష్పగుచ్చాలతో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది.